ఇదంతా స్టోరీ కథ నైట్ ఇదంతా బాబా బాబా దీనివల్ల నైట్ తెలంగాణ జై కేసీఆర్. చూసిర్రు కదా నైట్ నుంచి ఆగిపోయినాం మనము. ఇగో అన్నీ క్లియర్ చేసారు. ఇప్పుడు స్టార్ట్ అయినాం మనము. ఇగో ముందు ఇటాచ్ అవన్నీ కనిపిస్తున్నాయి, అవన్నీ క్లియర్ చేసినాయి మార్నింగ్. నైట్ నుంచి ఎవరు లేకుండా ఇప్పుడు అగో క్లియర్ చేసి ఇక్కడ పెట్టాలా సార్? మంది తీసుకోమంటుందా? ఓపెన్ అవుతుంది. అవునవును తీసుకుంటావా? తీసుకోం తక్కువ అంట కదా. ఈ గేట్ ఉండేనా అది అరుణాచల్ ప్రదేశ్. అది ఇప్పుడు మనం అస్సాంలో ఉన్నాం. ఇది అస్సాం, అది అరుణాచల్ ప్రదేశ్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అస్సాం నుంచి మాట్లాడుతున్నాము. మనకి ఏంటంటే నైట్ చూసారు కదా రోడ్ బ్లాక్ అయింది. ఒక 4 hours 5 hours మార్నింగ్ ఈ పార్టీకి నాగాలాండ్కి వెళ్ళిపోతున్నాం మనము కోహిమా. కానీ ఇప్పుడు మనము రోడ్ బ్లాక్ అయింది, ఇంకా ఏం చేయలేమని చెప్పేసి సరే అక్కడి నుంచి వచ్చేసినాము. జర ముందుకు వచ్చినాం. ఇప్పుడు నాగాలాండ్కి వెళ్ళాలంటే అస్సాంకి వచ్చి మళ్ళీ అస్సాం నుంచి మళ్ళీ నాగాలాండ్ వెళ్ళాలి. అట్లుంది రూట్. ఇక మనకు కూడా తెలియదు, గూగుల్ మ్యాప్ చూపిస్తుంది అట్లా. సరే అనుకుంటే ఇక్కడ ఒక పైన్ యార్డ్ ద ఫ్యామిలీ దాబా అంట. ఎట్లుంటో ఫుడ్ మనకు కూడా తెలియదు. చూద్దాం, లోపల పోయి చూద్దాం. ఇగో కనిపిస్తుందా? సరే మళ్ళీ నాగాలాండ్లో కలుద్దాం. లాస్ట్ నాగాలాండ్ అస్సాం బార్డర్ ఇది. దీని తర్వాత ముందుకు వెళ్తే నాగాలాండ్. వెళ్ళిపోదాం నాగాలాండ్. ఇంఫాల్ 219 ఇంకా ఇంఫాల్ మణిపూర్ కదా అది. కోహిమా పోవాలి కదా మనం. సరే అడుగుదామా? ఎందుకైనా మంచిది. పర్మిషన్ ఏమైనా కావాలి? ఎందుకురా నాయన ముందు ఆపి. వెల్కమ్ టు దిమ్మాపూర్ నాగాలాండ్. మొత్తం బార్డర్ వచ్చేసాం. బార్డర్ ఇప్పుడు మనం నాగాలాండ్లో ఉన్నాము. బార్డర్ దాటాము. ఎవరు అయితే పట్టుకోలేదు. పర్మిషన్ అయితే వద్దనుకుంటా. బాగా షాపింగ్కి ఫుడ్కి మంచి తిరగడానికి పోతే ఇడికి వస్తాను. అరే బావ వాళ్ళకి ఏముంది, మిలిటరీ ఫోన్ చేస్తే అయిపోతుంది వాళ్ళకి. ఇట్లా ఇప్పుడు నాగాలాండ్ ప్రెసెంట్ అయితే నాగాలాండ్ ఉన్నాము. ఫైనల్లీ 3rd స్టేట్ ఇది. ఇంకా 3 ఉన్నాయి. మణిపూర్, ఇంఫాల్ కూడా ఏం ప్రాబ్లం లేదు, పోవచ్చు అంటున్నారు. ఏంటో చూద్దాం. పోతే ప్రాబ్లం అవుతుందా లేదా అవన్నీ కనుక్కొని వెళ్దాం. మళ్ళీ మనం ప్రాబ్లం అయితే కష్టం.
మొత్తం ల్యాండ్ స్లైడ్ అయితే బ్లాక్ అయితే మళ్ళీ నైట్ వాడుకున్నట్టే వాడుకోవాలి. ఓహో అందాలు ठंडा पियेंगे ना ठंडा బియర్లు అంటలేదు రైట్ సైడ్ కరెక్ట్ నాకు కూడా అంటే నువ్వు చెప్తేనే తెలిసింది. ఎమ్మెల్యే టచ్ అవుతున్నాం మనం. నాగాలాండ్లో ట్రాఫిక్ పోలీస్కి ఒక వెహికల్ ఇచ్చారు. ఏం వెహికల్ చూడండి, ఆల్టో 800 కనిపిస్తుందా? ట్రాఫిక్ పెట్రోల్ అదే ఇది పోలీస్ వెహికల్ పైన కనిపిస్తుందా? అది మొత్తం కోహిమా సిటీ. అమ్మా ఇట్లా వచ్చిండు వాడు. వెల్కమ్ టు కోహిమా. అసలుకైతే మార్నింగ్ రావాలి కానీ ల్యాండ్ స్లైడ్ వల్ల అక్కడ బార్డర్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బార్డర్ దగ్గర ఆగిపోయినాం. మార్నింగ్ లేచి స్టార్ట్ అయితే ఈ టైం అయింది మాకు. ఈ టైం అంటే 6 అయింది ఇప్పుడు. మండిది ఇస్తారా ఇదో మాల్ రోడ్ అనుకుంటుంది. కోహిమా మాల్ రోడ్కి వచ్చేసాం. మొత్తం చోరు బజార్ అనుకుంటే ఇవన్నీ అడగాలి రేట్లు ఒకసారి. మాల్ రోడ్ బంద్ అయిపోతున్నాయి. చూద్దాం రేపు పొద్దున వచ్చి ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. మాకైతే ఏం షాపింగ్ ఏం అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. నోకియా ఎన్ని రోజుల తర్వాత చూసాం. చాలా రోజుల దగ్గర చూసాం నోకియా. తెల్లగా ఉంది పీసు. లోపల మార్కెట్ కోహిమా బ్లూ మార్కెట్ అంట. బ్లూ మార్కెట్ లోపల అబ్బాయి చోర్ బజార్ మొత్తం అది. होटल गैलेक्सी
ఆన్లైన్ వచ్చిందా కెమెరా ముందు చూసుకోవాలని easy done up take your ID your passport credit card passcode zip up your slip up your freestyle like a slicker you glossy lip up mere life some liquor karna koi faker just do it everything quicker hum apne pinka kamre nu la de kundi కేసీస్ చికెన్ డామినోస్ ఇప్పుడు మనము అరోరా హోటల్ भाई ये किधर है एरिया एरिया ఓల్ అనెస్టిక్ అంట ఇదేంది మాల్ రోడ్ లెక్క ఇట్లా మొత్తం షాప్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్ తీసుకున్నాము, దీంట్లోనే రూము, ఇదే రెస్టారెంట్ బాగానే ఉంది కానీ రూమ్స్ కొంచెం అట్లా అదే ఇంకా కోహిమా ఇది క్యాపిటల్ కదా వచ్చినాము సరే అని చెప్పేసి ఇప్పుడు ఫుడ్ తింటున్నాము. ఫ్రెష్ కాలే ఏం కాలే వచ్చినాము ఒకరు అట్లా ఇప్పుడైతే తింటున్నాము ఇక ఫుడ్ మంచిగా చికెన్ రోటీలో ఆర్డర్ చేసి ఇప్పుడు తినేస్తున్నాం. తిన్నాక ఇప్పుడైతే రైట్ అయిపోయింది. ఇక అక్కడ హోటల్లో కొంచెమే చెప్పినాము సరిపోలేదు, అది ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటా తింటున్నాము ఇప్పుడైతే. ఇప్పుడు మనము కోహిమా స్ట్రీట్ ఫుడ్ ఇగో ఇక్కడ ఉన్నాయా, ఇది 2-3 ఉన్నాయి ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్. పోర్క్, చికెన్, ఇంకేం లేవు. పోర్క్ చికెన్ అయితే ఉంది. మనమైతే చికెన్ చెప్పేసాము, పోర్క్ మనతో కాదు సరే అని చెప్పేసి ఇక మనోడు చెప్పుకోండు ఏదిరా డిష్ చూపి చికెన్ తినేసి చూద్దాం. నైట్ ఇంకా రూమ్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకొని పొద్దున ట్రెక్కింగ్ చేయాలి చాలా. చలో సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.